వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు వంట చేయడం నచ్చుతుంది. అది కూడా ప్రయోగమైనా కానీ రిజల్ట్ బాగుండే ప్రయోగం చేయాలి. సో అందుకోసం ఏం చేశానంటే ఫస్ట్ మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాను. మన బిర్యానీకి కావాల్సింది గీ యాడ్ చేసుకున్నాను. అందులో మసాలాలు వేసేసాను, ఆనియన్స్ వేసాను. ఇప్పుడు వెజ్జీస్ కనిపిస్తున్నాయి కదా, బీన్స్, ఆలు, క్యారెట్, పుదీనా అన్నీ కలిపి యాడ్ చేసేసాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కాసేపు అలాగా ఫ్రై చేయాలి. అండ్ కొంచెం స్మూత్ అవుతాయి కదా, ఆ తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి సాఫ్ట్ అవ్వడానికి, బాయిల్ అవ్వడానికి. అందులో సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను, అది వేసేసాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు అలా సాట్ చేసి తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనము అందులో సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కర్రీ బేస్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్ నేను. సో అలా అయిపోయాక ఒక్కసారి మిక్స్ చేసుకొని వెజ్జీస్కి ఆ మసాలా ఫ్లేవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేదాకా కాసేపు వెయిట్ చేయాలి. తర్వాత ఏంటంటే నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, కడిగేసి నానబెట్టిన రైస్ యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి మొత్తం వెజ్జీస్ తోటి మిక్స్ చేసుకున్నాను. దీనికన్నా ముందు మనము సాల్ట్ వెజ్జీస్కి సరిపడా వేసామా లేదో చూసుకోవాలి. ఎక్కువ వేయద్దు, ఎందుకంటే తర్వాత మళ్ళీ వేస్తాం కాబట్టి. సో 2 కప్స్ ఆఫ్ రైస్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. ఇలా 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, సాల్ట్ సరిపోయిందో లేదో చూసి పుదీనా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలన్నమాట. తర్వాత తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వేడి వేడి వెజ్ బిర్యానీ ఉంటుంది. ఓ మై గాడ్! దీంట్లోకి రైతా మర్చిపోతే ఎలాగా? నేను అది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వను. నాకు చాలా ఇష్టం రైతా అంటే. సో ఈ రెండిటి కాంబినేషన్లో అలా టేస్ట్ చూడమని చెప్పి మా మమ్మీకి పెట్టాను. షీ సెడ్ రియల్లీ వెరీ టేస్టీ అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.